షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి 26 మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పెళ్ళైన 10 రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు, పసుపు కుంకాలు చెరిపేశారు. పసుపు పారాణి ఆరక ముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు. అదేవిధంగా మొత్తం 26 మందిని చంపేశారు. ఈ ఉగ్రదాడికి ధీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మట్టుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్నల్ సోఫియా ఖురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ, అదేవిధంగా వింగ్ కమాండర్ గా వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరు దానికి నాయకత్వం వహించి 25 నిమిషాల్లోనే ఆ ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టేసి దాదాపు 90-100 మందిని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఖురేషి అనే అమ్మాయి ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పింది, నేను ముస్లిం బిడ్డను, భారతదేశంలో పుట్టాను, భరతమాత ముద్దు బిడ్డగా పాకిస్తాన్ని లేపేస్తానని చెప్పి ప్రకటించిన వీర వనిత ఖురేషి గారు. ఇద్దరు మహిళలైనా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ స్థావరాలు గుర్తించి ధ్వంసం చేసి దాదాపు 90 నుంచి 100 మంది దాకా హతమార్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి, ఇంత దారుణానికి కారణమైన 5 మంది ఉగ్రవాదులు చనిపోయిన 90 మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు? వారిని పట్టుకున్నారా? వారి ఆచూకీ ఏమిటి? మెయిన్ గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇంకొక విషయం, యుద్ధంలో భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక 5 లక్షలు 50 లక్షలు ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వాలి, 5 కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ఇంకా భూమి ఇచ్చేది, స్థలాలు ఇచ్చేది, ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం నడిపించారు. ఆ రోజు పహల్గాంలో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది, నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు. ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో, మోడీ అంటే ఏందో చూపించాడు కదా. అది భారతదేశం ఘనత. నేను కోరుకునేది, భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి.
వీళ్ళందరూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు. నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నాకు తెలిసిన విషయం 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పార్లమెంటులో, రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం, మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం, రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. చివరకు ఎలక్షన్స్ వచ్చేతలకి బీజేపీని వదిలేసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి, అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరి దాకా చూశారనేది కూడా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి. ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం, రాజ్యసభలో పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి. గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి. వాళ్ళు కానీ అవకాశం ఇస్తే, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజా బలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి. మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి, ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా. రేపు కలిసి కూడా చెప్తా, మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం. 24లో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే. ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో? 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం, రాజ్యసభలో పార్లమెంటులో. మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం. అటువంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు. మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. మోడీ గారికి, అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి, మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్ లో మనం చూసాం. అమిత్ షా గారు తిరుమలకు వస్తే రాళ్లు వేయించాడు, చెప్పులు వేయించాడు. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి తీయమన్నాడు, హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనన్నాడు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి, అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు. మనం తోసేసుకున్నాం వాళ్ళని, మనం పక్కకెళ్ళిపోయినాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు. విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి.
ఏదో ఒక 5 లక్షలు ఇచ్చేసాము, 10 లక్షలు ఇచ్చేసాము, 50 లక్షలు ఇచ్చేసాము అని కాదు. మల్లికార్జున నాయక్ చనిపోయాడు, మురళీ నాయక్. చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇచ్చారు. అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రతిపాదన పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రవేశపెట్టిందే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలతో ముడిపెట్టడం కాదు, భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికుల కుటుంబాలని గౌరవించాలి మనం. మన పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడే సైనికులను గౌరవించండి, గుర్తించండి, చిన్న చూపు చూడొద్దు. భారతదేశం అనుకుంటే, నరేంద్ర మోడీ గారు అనుకుంటే, సైన్యం అనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగలిగే సత్తా, ధైర్యం, దమ్ము భారతదేశానికి ఉంది. 25 నిమిషాల్లోనే మట్టు పెట్టేశాము మహిళల నాయకత్వంలో. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు, చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశాడు, సైలెంట్ గా చేశాడు. ఉగ్ర స్థావరాల మీద 2 మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు. భారతదేశం సత్తా ఏందో చూపించారు. అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.